ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. కాసేపట్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య సిట్ విచారణకు హాజరు కానున్నారు. అలాగే సీఎం సోదరుడు కొండలరెడ్డికి కూడా సిట్ ఎదుట హాజరు కావాల్సిన పరిస్థితి. ఇక కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు కూడా అధికారులు గుర్తించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు లైవ్ ద్వారా. కుమార్. థ్యాంక్ యూ చందు. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని సిట్ దూకుడు పెంచిందనే చెప్పొచ్చు. అయితే ఏదైతే కొత్తగా ఏర్పడిన మరొక సిట్ బృందం ఈ దర్యాప్తుని చాలా వేగవంతం చేసింది. అయితే హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని ఒక సిట్ బృందం అయితే మరొకసారి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా కీలక దశకు చేరుకుందనే చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఇటు ఎస్ఐబిలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా సిట్ అధికారులు విచారించారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కూడా 14 రోజుల పాటు సిట్ అధికారులు అయితే విచారించారు. అయితే అతను ఇచ్చిన కీలక ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు ఇది రాజకీయంగా యూటర్న్ తీసుకుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన నవీన్ రావుకు నోటీసులు ఇచ్చి 3 రోజుల క్రితం 9 గంటల పాటు ఆయన అయితే విచారించారు. ఆ తర్వాత నవీన్ రావు తండ్రి అయిన కొండలరావుకు, అలాగే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు సంబంధించి అతని కొడుకు సందీప్ రావుకు కూడా నోటీసులు జారీ చేసి నిన్న సిట్ అధికారులు అయితే విచారించారు. అయితే తాజాగా నిన్న మరొక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా చిరుమర్తి లింగయ్య, అలాగే జైపాల్ యాదవ్ వీళ్ళిద్దరికీ సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి ఈ రోజు విచారణకు హాజరు అవ్వాలంటూ కూడా ఇటు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ రోజు మరికొద్ది సేపట్లోని వీళ్ళిద్దరూ కూడా సిట్ బృందం ముందు అయితే హాజరవనున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా వీళ్ల ప్రమేయం కూడా ఉన్నట్లు ఇప్పటికే పోలీసు అధికారులు గుర్తించిన నేపథ్యంలోని వాళ్ళకి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే గతంలో 3 రోజుల కిందట ఏదైతే ఎమ్మెల్సీ నవీన్ రావు కూడా ఒక ప్రైవేట్ డివైస్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేపించినట్లు గుర్తించిన అధికారులు దానికి సంబంధించి ఏదైతే ఇప్పటికే పోలీసు అధికారులు విచారించడం జరిగింది. అయితే 9 గంటల పాటు అతను విచారించి కీలక ఆధారాలు అయితే సేకరించారు. అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే మరొక పక్క ఇటు సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు అయిన కొండలరెడ్డికి కూడా ఏదైతే సిట్ అధికారులు నోటీసులు అయితే ఇచ్చారు. ముఖ్యంగా గతంలో అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు అతను సోదరుడైన కొండలరెడ్డి, అలాగే మరి కొంతమంది ఫోన్ ట్యాప్ అయినట్లు ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఇటు ఈ కొండలరెడ్డి ఫోన్కి సంబంధించి ట్యాప్ అయిన విషయం ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి దానికి సంబంధించి కొండలరెడ్డి దగ్గర నుంచి కొన్ని ఆధారాలు సేకరించేందుకు కూడా అతను కూడా నోటీసులు అయితే జారీ చేశారు. అతను కూడా ఈరోజు సిట్ బృందం విచారణకు అయితే పిలిచింది. అయితే ఇంకా మరికొద్దిసేపట్లో అతను కూడా విచారణకు హాజరయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా గత 10 ఏళ్లలోని ఈ ఫోన్ ట్యాపింగ్ ని చాలా కీలకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపయోగించుకున్నట్లు ఇప్పటికే సిట్ అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో వరుసగా ఇటు రాజకీయ నాయకులందరికీ కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కీలకమైన ఆధారాలు కూడా స్వీకరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా ఈ కేసులోని ఎస్ఐబికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా విచారించారు. ఇందులో కొంతమంది అరెస్టులు కూడా అయ్యారు. అయితే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చూసుకుంటే బీఆర్ఎస్లోని అగ్రనేతలు ఏదైతే తాము ఫోన్ ట్యాపింగ్ చేయమంటేనే చేసామంటూ కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలోని బీఆర్ఎస్లోని అగ్ర నాయకుల పేర్లు అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ల పేర్లు కూడా బయటకైతే వస్తుంది. ఇప్పటికే ఇటు హరీష్ రావుకు సంబంధించి సుప్రీంకోర్టులో కొద్దిగా ఊరట లభించినా సరే ఇటు మిగతా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిట్ బృందం సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు వరుసగా మిగతా బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరినీ కూడా విచారిస్తుంది. అలాగే ఇటు ఫోన్ ట్యాప్ అయిన వ్యక్తులకు సంబంధించి వాళ్ళని సాక్షులుగా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం అయితే సేకరించే పనులు అవుతున్నారు. అయితే ఇప్పటికీ బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యేస్ గా ఉన్న ఇటు చిరుమర్తి లింగయ్యతో పాటు ఇటు జైపాల్ యాదవ్ మాత్రం మరి కొద్దిసేపట్లో విచారణకు అయితే హాజరయ్యే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.